సిటీలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. కొత్తగా 3 టిమ్స్ ఆసుపత్రులను నిర్మిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక 3 టిమ్స్ ఆసుపత్రుల్లోనూ సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఎల్బీ నగర్లో న్యూరాలజీ, సనత్ నగర్లో కార్డియాక్, ఆల్వాల్లో గ్యాస్ట్రో ఎంట్రాలజీ సేవలు రానున్నాయి. ఇక 3 టిమ్స్ ఆసుపత్రులను 1000 పడకల చొప్పున నిర్మించి కార్పొరేట్ స్థాయిలో సేవలు అందించనున్నారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం శ్రీశైలం అందిస్తారు. ఆఫ్ మెడికల్ సైన్సెస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపట్టినటువంటి నిర్మాణాలు. హైదరాబాద్లో గాంధీ ఉస్మానియాల మీదనే భారం పడుతుండటంతో ప్రజలకు మరింతగా వైద్య సేవలు విస్తృతం చేయాలి, వాళ్ళ దగ్గరకు చేర్చుకురావాలి. దాంతోపాటు సూపర్ స్పెషాలిటీ సేవలను కూడా అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టిమ్స్ను అందుబాటులోకి తీసుకొస్తుంది. దీనికి సంబంధించి సనత్ నగర్, అదేవిధంగా ఎల్బీ నగర్, దాంతోపాటు అల్వాల్, ఈ 3 చోట్ల కూడా టిమ్స్ పేరుతోని హాస్పిటల్స్ నిర్మాణం చేస్తుంది. ఒక్కోటి 1000 పడకలతోని చేపడుతున్నారు. అన్నీ కూడా సూపర్ స్పెషాలిటీ సేవలు అందించే విధంగా ఇక్కడ నిర్మాణాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఈ మధ్యనే సీఎం రేవంత్ రెడ్డి కూడా టిమ్స్ హాస్పిటల్కి సంబంధించి ఒక ప్రకటన కూడా చేశారు. ఏదైతే టిమ్స్ హాస్పిటల్ నిర్మాణం జరుగుతుందో అవి తొందరగా పూర్తి చేసి ఈ డిసెంబర్ కల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి అధికారులకు ఆదేశించారు. R&B ఆధ్వర్యంలో ఈ టిమ్స్ నిర్మాణం జరుగుతుంది. ప్రజెంట్ మనం సనత్ నగర్ నుండి టిమ్స్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే ఆల్మోస్ట్ ఇది 1-2 నెలల్లోనే ప్రభుత్వానికి అప్పగించేటువంటి తరీకన పనులు జరుగుతున్నాయి. మనం చూసినట్లయితే ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటి బిల్డింగ్ అనేది ఎమర్జెన్సీ బిల్డింగ్. ఆ ఎమర్జెన్సీ బిల్డింగ్ సంబంధించి ఎవరు వచ్చినా కూడా అక్కడికి ఎమర్జెన్సీ పేషెంట్ వస్తే అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అతనికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా అక్కడే ఉంటాయి. అంటే అతను అడ్మిట్ చేసుకోవడంతో పాటు అతనికి అవసరమైతే సర్జరీ చేయడము, లేకపోతే ఐసీయూ కావాలంటే ఐసీయూలో పెట్టడం, ఇంకా ఇట్లాంటి ఎమర్జెన్సీ సేవలు ఏవైనా కూడా అక్కడనే అందిస్తారు. దాని పక్కపంటి అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ ఒకటి మధ్యలో ఉన్నటువంటి బిల్డింగు. ఇక్కడ ఓపీ చూపించుకునేటువంటి రోగులందరూ కూడా ఇక్కడికి రావచ్చు. ప్రధానంగా ఈ సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్ను కార్డియాక్ సంబంధించినటువంటి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా చెప్తున్నారు. ఇందులో కార్డియాక్ సంబంధించినటువంటి ఒక డాక్టర్లు అంటే స్పెషాలిటీ సేవలు అందిస్తారు. ఇక్కడ ఈ ఓపీడీలో చూపించుకున్నటువంటి పేషెంట్లకు అక్కడ అవసరమైనటువంటి డాక్టర్లు ఓపీడీ చూసిన తర్వాత వాళ్ళకి అవసరమైనటువంటి టెస్టులు కానీ మందులు కానీ రాయడము, ఒకవేళ ఇంకేదన్నా రిఫర్ చేయాల్సి ఉంటే అంటే ఒకవేళ సర్జరీ అవసరం ఉంటుందా లేకపోతే ఇంకేం అవసరం ఉంటుంది, ఈ అంశాలకు సంబంధించిన అంతా కూడా ఇక్కడ ఓపీడీలో చెప్తారు. అది అయిన తర్వాత దాని పక్కన ఇన్పేషెంట్ బిల్డింగ్ ఉంటుంది. ఆ ఇన్పేషెంట్ బిల్డింగ్లో రోగులు ఎవరైనా ఈ సర్జరీ కానీ ఇంకొకటి కానీ అడ్మిట్ అయిన పేషెంట్లందరినీ కూడా ఇన్పేషెంట్ బిల్డింగ్లో ఉంటారు. మొత్తం 300 ఐసీయూ బెడ్లు అయితే మిగిలిన ఇన్పేషెంట్ బెడ్లు 700. దీంతో 1000 బెడ్లకు సంబంధించినటువంటి నిర్మాణం ఇక్కడ జరుగుతుంది. మరి దాంతోపాటు ఇక్కడ ప్రతిదీ కూడా లేటెస్ట్ టెక్నాలజీతో నిర్మాణం కానీ ఎక్విప్మెంట్ పరంగా కానీ లేకపోతే టెస్ట్ల పరంగా కానీ ఏదైనా కూడా ఒక లేటెస్ట్ పరిజ్ఞానం ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంది. దీంతోపాటు ఒకవేళ ఎవరైనా ఎమర్జెన్సీ పేషెంట్తో పాటు వచ్చిన వాళ్ళు కానీ ఇన్పేషెంట్తో వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళు ఉండాలి అంటే ఇప్పుడున్న ప్రజెంట్ హాస్పిటల్లో ఇబ్బంది ఉంది కాబట్టి ఇక్కడ ఒక ధర్మశాల కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాంట్లో ఏంటంటే వచ్చినటువంటి పేషెంట్లు ఉచితంగా వాళ్ళు ఉండే విధంగా, వచ్చినటువంటి పేషెంట్ తోడుగా ఉండే వాళ్ళందరూ కూడా ఉండే విధంగా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. దాని పక్కనే ఒక యూటిలిటీ బిల్డింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదేంటి అంటే ఈ మెయింటెనెన్స్ సంబంధించి ఒకవేళ ఏసీ కానీ ఎలక్ట్రిక్ కానీ ఇంకొకటి ఏ అంశం అయినా కూడా ఆ యూటిలిటీ బిల్డింగ్ నుంచే ఆపరేషన్ జరుగుతుంది. దానికి సంబంధించి కూడా ఒక బిల్డింగ్ ఏర్పాటు చేస్తుంది. దీంతోపాటు ఈ ప్రధాన బిల్డింగ్ వెనకాల ఒక అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కూడా ఉంది. అక్కడ ఏదైతే హాస్పిటల్ సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా అక్కడ చూసుకుంటారు. దాంతోపాటు ఒక మార్చరు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ మార్చరులో ఎవరైనా చనిపోతే కూడా మార్చరులో పెట్టడం, లేకపోతే పోస్ట్ మార్టం ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడే జరిగేది. అంటే సూపర్ స్పెషాలిటీ వచ్చినటువంటి పేషెంట్ ఓపీ చూయించుకొని పూర్తిగా ముగిసే వరకు అవసరమైనటువంటి అన్ని పరీక్షలు కానీ వైద్యం కానీ ఇక్కడ అందించే విధంగా ఏర్పాటు చేసింది. ఇదే తారీఖున ఈ 1-2 నెలల్లో సనత్ నగర్ను, అదేవిధంగా ఈ డిసెంబర్ కల్లా ఎల్బీ నగర్ టీమ్స్ను, దాంతోపాటు వచ్చేటువంటి జూన్ కల్లా అల్వాల్ టీమ్స్ను అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా అదే విధంగా జరుగుతుంది. కెమెరామెన్ శ్రీనివాస్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.